హనుమంతుడు వానరయోధులతో ఇంకనూ ఇట్లు వచించెను. పిదప నేను వేగమును పుంజుకొని ఆకాశమార్గమున శీఘ్రముగా ముందుకు సాగుచూ మిగిలిన ప్రయాణమును చాలా తడవు కొనసాగించితిని. అంతట నేను సురస అను పేరుగల నాగమాతను సముద్ర మధ్యమున చూచితిని. ఆ దేవి నాతో ఇట్లు పలికెను: ఓ వానరోత్తమ, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నీవు చాలా కాలమునకు నాకు లభించితివి, కనుక నిన్ను భక్షించెదను. సురస ఇట్లు పలుకగా నేను వివన్నవదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇట్లు నుడివితిని: శ్రీమంతుడు, అరిమర్దనుడు, దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితోడను తన ధర్మపత్నియగు సీతాదేవితోడను దండకారణ్యమున ప్రవేశించెను. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఆమె కడకు దూతగా వెళ్ళుచుంటిని. శ్రీరాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తము. సీతాదేవిని చూచి ఆమె క్షేమ సమాచారములను అసహాయసూరుడైన శ్రీరామునకు నివేదించి నీకు ఆహారమగుటకు తిరిగి ఇచ్చటకు రాగలను. ఇదియే నా ప్రతిజ్ఞ అని కామరూపిణియగు ఆ సురసతో నేను వచించితిని. అంతట సురస, ఎవ్వరునూ నన్ను తప్పించుకొని పోజాలరు, ఇది నాకొక వరము అని పలుకగా 10 యోజనముల పొడవున్న నేను నా దేహమును ఇంకనూ 5 యోజనములు పెంచితిని. నా శరీర ప్రమాణములకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరిచెను. ఆమె తన నోటిని అట్లు తెరుచుటను చూచి నేను క్షణకాలములో నా శరీరమును అంగుళమాత్రముగా సూక్ష్మమునర్చి అతివేగముగా ఆమె నోటిలోకి ప్రవేశించి తక్షణమే బయటికి వచ్చితిని. అంతట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి నాతో ఇట్లనెను: ఓ వానరోత్తమ సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము. ఓ మహాబాహు కపిసత్తమ, నీ ఎడ నేను సంతుష్టురాలనైతిని, సుఖీభవ అని పలికినది. పిమ్మట ప్రాణులన్నీయూ బాగుబాగు అని నన్ను ప్రశంసించినవి.